అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో 15 మినిట్స్లో రైస్ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఒక 1/2 kg చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం పులావ్ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కొంచెం ఆయిల్లో నెయ్యి అనేది మెల్ట్ అయ్యేంత వరకు చూసుకోండి. నెయ్యి అంతా కరిగి ఫస్ట్ రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. రైస్ కుక్కర్ ఎప్పుడు చెక్క స్పూనే వాడాలి, స్టీల్ స్పూన్ వాడితే షాక్ వస్తుంది అనమాట. ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయింది. ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగం ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్లో. ఇవన్నీ ఆయిల్లో వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్కర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 1 మినిట్లో అన్నీ వేగిపోతుంటాయి. ఇలా వేగిన తర్వాత ఒక 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా ఒక 1/2 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ ఆయిల్లో చాలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ పసుపు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత చికెన్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకోండి. చికెన్కి ఎంత సరిపోతుందో అంతే సాల్ట్ వేసుకోండి. కారం ఒక 1.5 టేబుల్ స్పూన్. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంక ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు అన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే అది ఫ్రై అయిపోతుంది. సమ్మర్ కదా, ఎక్కువ బయట ఫుడ్ తినకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్లో చికెన్ పాడవ్వడము, మనం రెస్టారెంట్కి వెళ్ళిపోతే అదంతా బాగుండదు అనమాట. మనం ఇంట్లో పిల్లలకి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రైస్ కుక్కర్లో. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. అంతా ఫ్రై అయిపోయింది. చికెన్ మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఒకసారి కలుపుకుందాము. ఆయిల్ అంతా చికెన్ ఫ్రైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి. రైస్కి పట్టేలాగా అంతా కలుపుకోవాలి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్కి నేను 6 కప్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే చికెన్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సిక్స్ కప్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. 15 మినిట్స్ కూడా పట్టదు. ఇలా ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనం రైస్ కుక్కర్ ఆన్ చేస్తూ ఇంకా టీవీ దగ్గర కూర్చుంటే ఇంకా కంప్లీట్గా అదే అయిపోతుంది. పెద్ద టైం కూడా తీసుకోవాలి. 6 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. వాటర్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్. ఇంట్లో లేకపోతే స్కిప్ చేయవచ్చు, కానీ బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. కొంచెం పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
రైస్ కుక్కర్ ఆన్లోనే ఉంది. కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని చక్కగా టీవీ దగ్గర కూర్చొని ఏదో ఒకటి చూస్తూ ఉండండి. ఫస్ట్ రైస్ అయిపోయింది, ఇంకా 10 మినిట్స్ కూడా పట్టలేదు. చూసారు కదా ఎంత పొడి పొడిగా రైస్ ఎలా ఉందో. చిన్నపిల్లలు కూడా, వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా బయట తినే కంటే ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.